మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుగుతావు. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనే కందుకూరు మండలంలో పెదమాపాడు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక రైతు సవగ తోట పంట వేసి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక అరెకరా వరకు కాలిపోయిందని చాలా కన్నీటి పర్యంతం అయితే అవుతున్నారు. అసలు ఎలా షార్ట్ సర్క్యూట్ అయిందో, అసలు ఎంత కాలిపోయింది, ఎలా జరిగింది ఈ సంఘటన అనేది ఆ రైతు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? నమస్తే సార్, నేను మోపాడు తోకల కోటేశ్వరరావు. సార్, ఇప్పుడు మీది చవక పొలం కాలిపోయింది కదా, ఎన్ని ఎకరాలు వేసారు అసలు? మేము మొత్తం 6 ఎకరాలు వేసాను. 6 ఎకరాల్లో ఇక్కడ తగలబడి కాడ మాత్రం ఎకరా ఉంది. ఈ ఎకరాలో ఒక అరెకరా నేల తగలబడిపోయింది. అంత లేకొచ్చి మనుషులు వచ్చి దాన్ని కొద్దిగా ఆరిపోయారు. తోకల శ్రావణ వాళ్ళ భార్య వాళ్ళు ఏడు దగ్గరలో ఉండేరు. వాళ్ళు ఆరిపోయాలకి నాకు ఫోన్ చేశారు, నేను అందరం వచ్చేసాడు. అసలు ఎట్లా తగలబడింది సార్? ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వల్ల ఎర్జీ ఫీజులు 3 కరెక్ట్గా ఉండాలి. ఆ ఎర్జీ ఫీజులు 3 కరెక్ట్గా ఉండాల్సి ఉంటే 2 ఏమో బాగానే ఉంది, 3వది మాత్రం ఏమైందంటే ఆ ఎర్జీ ఫీజు లేకుండా వాళ్ళు డైరెక్టర్గా కింది మీదకి ఇచ్చారు. ఆ పింగాణ పగిలిపోయేకి కింది మీదకి ఇచ్చారు. ఈ కింది మీదకి ఇచ్చిన దానివల్ల అడ్డంగా ఉండే ఇనప రాడ్డుకు వచ్చి ఆ తీగ తగలటం వల్ల ఆ మంటలు రేగి ఎడ తగలబడింది. ఆ మంటలు కింద పడి ఇక్కడ మొత్తం చూరుచుకుంది కింద. ఎందుకంటే ఎడ తగలబడిందంటే ఎడ తుక్కు ఉంది, మేము చెలిగాం, ఇది మొత్తం చెలిగిచ్చాం. ఆ కంప తుక్కు వల్ల ఈ చేను మొత్తానికి తగలబడింది. ఇంత ముందర కూడా ఇదే ట్రాన్స్ఫారం మీద 3 సంవత్సరాలు దాని టయానికి వచ్చేళ్ళకి అక్కడ అదే ప్రకారంగా తగలబడి ఆ రోజు 60 సెంట్లు తగలబడిపోయింది. ఇదే పక్క చేనులు బండరోళ్ళ వెంకటేశ్వర వాళ్ళది కూడా అరగొరు చేను వాళ్ళది మొత్తం అట్లా తగలబడింది. ప్రతి సంవత్సరం మేము 3 ఏళ్ళకి ఒకసారి వేసినప్పుడల్లా మాకు ఇదే పరిస్థితి అవుతుంది. మాకు అవతల మళ్ళీ బడపాటి సుధాకర్ వాళ్ళది ఒక 2 ఎకరాలు, బడపాటి నాయుడిది ఒక అరగొర్రు, ఈ మొత్తం ఆడదాకా ఇదే పరిస్థితి తగలబడిపోయింది. అందుకని మాకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మాకు మెయిన్ లైన్ కరెక్ట్గా ఏడదాకా ఇస్తే ఏది 3 తీగలు లేకుండా కరెంటు వైర్లు సింగిల్ వైర్ నల్ల వైర్ పెట్టి బారుకు గనక చేసి మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ మొత్తం స్టాండర్డ్ చేసి మాకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటే, లేదు ఇప్పుడు హెల్పర్ని అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఈ డొంకెమిటే లైన్ వేస్తామయ్యా, మీరు ఈకి జేఈకి వాళ్ళకి కంప్లైంట్ పెట్టండి, ఇప్పుడు మనం వచ్చాం కదా డొంక, ఆ డొంకెమిటే వేస్తాము, ట్రాన్స్ఫారం కూడా అక్కడ కనుక వేస్తే మాకు ఈ ప్రాబ్లం లేకుండా పోద్ది, అది మేము కోరుకుంటుంది అని చెబుతున్నాం సార్. ఇప్పుడు మీకు ఒక అరెకరా తగలబడిపోయిందా? ఎంత నష్టం జరిగి ఉంటుంది? నాకు ఈ మొత్తం మీద ఒక 20,000 లాస్. మనం ఎక్స్ట్రా చెప్పుకోవడం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన వరకు మనం చేసిన దాని వరకు నాకు ఇప్పుడు ఒక 20,000 30,000 లాసు. కానీ అయినా ఇప్పుడు ఆ చెట్లు ఎట్లా చెయ్యాలి? ఆ చెట్లు ఏంటంటే కొట్టి మళ్ళీ వేయటానికి బండి వచ్చేవాళ్ళు, దారి లేదు. మళ్ళీ ఆ చెట్లు ఈ చెట్టల్లో వేస్తే అవి వస్తాయో రావు అనేది నమ్మకం లేదు, కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ చెట్లన్నీ తగ్గొట్టేసి బయట పడేసి మళ్ళీ మొద్దులు సపరేట్గా తీసేసి మళ్ళీ టాటర్ పెట్టి దాన్ని గురిదోలి మళ్ళీ మేము వెయ్యాలి. కానీ టాటర్ వచ్చే వాళ్ళలేదు, ఎందుకంటే ఈ షోలో ఇక ఏదన్నా పగలగొట్టుకొని కొన్ని చెట్లు దగ్గొట్టేసి యువతలకు రావాలి. ఇప్పుడు దానికి 10 సార్లు సేద్యం చేసాం. ఆ ట్రిప్పుకి 10 మంది 4-5 కూలోళ్ళని పెట్టి గట్టి బిగించాం చెట్ల మొదల్లో. ఇవన్నీ ఖర్చు పోయి మా సంవత్సరం రోజుల కనీసం 6 నెలలు దాన్ని కష్టపడి పనిచేస్తే ఆ స్థాయికి వస్తాయి. ఇప్పుడు కూడా గడ్డి ఉంది, ఇప్పుడు సంవత్సరం దాటిపోయిన కూడా గడ్డి ఉంది, అయినా కూడా అదే బదులని వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఈ పని చేయాలంటే మళ్ళీ ఇంకొక 20,000 అయితే కానీ మొదలు కాదు. మొక్కొచ్చి 3.5 రూపాయలు పెట్టి అప్పుడు వేసాం. అవి వాళ్ళ కాంట్రాక్ట్గా వాళ్ళకి ఇచ్చేసిపోయారు. ఈ సేద్యం ఆ మొక్కలు ఈ మొత్తం మీద నాకు ఇప్పుడు ఒక 40,000 కానీ అది లాస్. అది మేమనేది ఏంటంటే ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మాకు ఆ లైన్ ఏదన్నా కనుక గవర్నమెంట్ కనుక లైన్ చేసేస్తే మేము ఇంతమంది రైతులం కూడా ఇప్పుడు పోయినసారి 8 ఎకరాలు తగలబడింది. అది మనం వచ్చిన లైన్ మొత్తం మీదేనా? ఏరే వాళ్ళది, నేతి మాలేద్ది ఒకటి, తోకల కొండ ఒకటి,
అటు పోతే గోగినేని అయ్యో మొన్న తగలబడింది. ఇవన్నీ అన్నిటికి ప్రాబ్లం అటు లైన్ ఉంది. అది పోయినసారి మీది ఎంత తగలబడింది? పోయినసారి మాది 70 సెంట్లు తగలబడింది. అంటే మొత్తం ఒకటేసారి తగలబడిపోయిందా? మొత్తం కంప్లీట్ కదా. అంతవరకు ఈ ఎకరాల్లోనే 70 సెంట్లు తగలబడిపోయింది. దానికి నేను 40,000 అమ్ముకున్నాను. కొరవ ఉండదు. మామూలుగా అయితే ఎంత అమ్మిద్ది అది? 3,50,000. 3,50,000 40,000 అమ్మారు. 3,50,000 ఎకరా రేటు. 3 లక్షలు వేసుకో. ఒకవేళ అంటే రేట్లు ఉన్నప్పుడే 3.5 లక్ష, 3,50,000, 2.5 లక్ష, 2.80కి తక్కువ ఉండదు. తక్కువ అంటే 2.80, 2.50కి వచ్చింది. ఒకవేళ 2.5 అనుకోండి, 2.5 అనుకోండి. 40,000 అమ్మేశా. ఏం చేస్తావు నేను? ఎంత చేస్తే ఇప్పుడు చివరికి పరిస్థితి ఇది. ఎంత చేసి వచ్చేకి ఈ సంవత్సరం అయ్యేకి ఈ పని అయింది. ఇప్పుడు ఈ విద్యుత్ శాఖ వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి? మేము విద్యుత్ శాఖ నుంచి అడుగుతుందనంటే మెయిన్ లైన్ ద్వారాగా వస్తుంది కాబట్టి ఆ నల్లైరు పెద్ద వైరు ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వేసారు కదా నల్లైరు, దాంట్లోనే కేబుల్ వైరు ఉంటది కదా, అది ఏమన్నా సింగిల్ వైర్ బారుకి వేసేసి ఇప్పుడు నా ఒకరితో ట్రాన్స్ఫార్మర్ తీసేసి అది బారుకి వేయాలంటున్నా. ఆ లైన్ ఆ తీగ బారుకి వేసేసి ఆ ట్రాన్స్ఫారం కనుక అక్కడ డొంకెముడి పెడితే ఆ స్తంభాలు ఆ నల్లైరు అయినా కూడా బారుకెట్టి కనుక వేస్తే మాకు ఎవరికైనా అంటే ఆ సైడ్ కూడా వత్తనంగా సోత్తనంగా బారుకి సౌకర్యం. ఇక ఈ తీగలు 3 తీగలు వేసామనుకో, ఆ 3 తీగలు వేసినప్పుడు అది ఎక్కడున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు ఇదైతే ఈ వైర్ ఉందనుకో నల్లైరు, దీంట్లో చెట్లు కింద తెగొట్టబల్లే, దాని కింద అనుకో మొత్తం వాళ్ళు పైకి తీగలు తగులు తినవచ్చు, మొత్తం కొట్టేస్తారు. కొట్టేసేయాలి మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. అటు విద్యుత్ శాఖ వాళ్ళకి ప్రాబ్లం, ఇటు మాకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ లైన్ వదిలేళ్ళకి ఈ తీగలు తగిలేళ్ళకి ఆ ఫీజులు నిలవటం అవి ఆగిపోతాయి, పడిపోతా ఉంటాయి. ఆడ అతను అయ్యా మేమేం చేసాం గాలికి చెట్లు కొట్టుకొని ఫీజులు నిలవటం లేదు అని ఆయన చేస్తాడు. అందుకని ఏంటంటే ఆ వైర్ లేకుండా ఆ సింగిల్ వైర్ కనుక ఇస్తే మాకు రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు 3 వల్ల ఈ లైన్ మీద అటు ఒక లైన్ పోయింది, ఇటు ఒక మళ్ళీ ఇటు ఒక లైన్ పోయింది, ఇటు నుంచి ఇటు ఒక లైన్ వచ్చింది. ఈ ఏడకు పోతే ఆడకి మొత్తం తగలబడుతుంది. ఇటు ఆడ తగలబడింది, ఇటు లైన్ పోయి అటు ఆడకు పోతే అటు లైన్ తగలబడింది, ఆడ వాళ్ళ తగలబడింది, ఇటు వస్తే మాకు తగలబడింది. అందుకని ఏంటంటే మేము ఇంత నష్టపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ కనుక మమ్మల్ని రైతులను దృష్టిలో పెట్టుకొని మేము ఇంత 10 సార్లు నష్టపోతున్నాం కాబట్టి ఆ వైర్ కనుక మాకు సప్లై చేసి వేస్తే, కేబుల్ వైర్ వేస్తే మాకు ఈ ప్రాబ్లం లేకుండా జీవితంలో ఎప్పుడైనా వాళ్ళకి దండం పెట్టుకుంటాం. మాకు చేసిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ వారి నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలనుకుంటున్నారు? నష్టపరిహారం మేము చెప్పేగా, ఇప్పుడు పోయినసారి ఒక 20,000, ఇప్పుడు మళ్ళీ వేయాలంటే మళ్ళీ ఒక 20,000, 40,000 అవుతుంది. అసలు మనుషులకి ముందర అసలు బాధ డబ్బులది కాదు, అసలు రిస్క్ ఎంత చేసిన పని అంతా మళ్ళీ చేయాలా, ఇవన్నీ తగ్గొట్టి మళ్ళీ బయట వేయాలనా, ఈ మొద్దులు తీయాలనా, వీటిని మళ్ళీ సేద్యం చేయాలా, వీటికి మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి మొక్కలు వేయాలా, ఈ నేడ సొందన ఈ వెరగ పెరగో తెలియదు. మామూలుగా చేనంతా వేసేదానికను వీటి వరకు వేసేదానికే ఉందిగా. అందుకని ఏంటంటే నా ఒక్కడిది కాదు, ఈ రైతులు మొత్తం ఇదే రకంగా 6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అవుతుంది. అది అందుకని వాళ్ళు కనుక దయదలిసి ఆ వైర్ కనుక వేసి మమ్మల్ని కనుక కాపాడమని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా తోకల కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల, ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉండటం వల్ల, కేబుల్ వైర్ లేకపోవటం వల్ల ఈ 3 ఫీజులు ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక అరెకర వరకు కాలిపోయిందని చాలా కన్నీటి పర్యంతం అయితే అవుతూ ఉన్నారు. అసలు విద్యుత్ శాఖ వారు ఈ కేబుల్ వైర్ వేస్తే మంచిదని అనుకుంటూ ఉన్నారు కోటేశ్వరరావు గారు. ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారంట, కానీ ఎవరు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. 40,000 వరకు నష్టం జరిగిందని చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతిరావు.